సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం దీనిని స్కందోత్పత్తి అంటారు. ఇది వినినా లేదా చదివినా జాతకరీత్యా అన్ని దోషాలు తొలగి వివాహాలు, సంతానాలు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ విన్న వాళ్ళకి చాలా మంచిది. అందరికీ కూడా శుభం అనేది కలుగుతుంది. అయితే ప్రారంభం చేద్దాం. అంతకంటే ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామదాసు స్వామి మీకు ఎటువంటి ఇబ్బందులైనా కూడా చదువు, వ్యాపారం, ఉద్యోగం, పిల్లల కోసం కానీ లేకుంటే సంతానం కోసం కానీ, వివాహాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, కోర్టు సమస్యలలో కానీ, కళ్యాణ దోషాలు కానీ, భయము, అలాగే నరదిష్టి, నరఘోష ఇలాంటివి ఎటువంటివైనా కూడా మీకు ఫోన్లోనే జాతకాలను చెప్తారండి. తప్పకుండా నమ్మకంతో కాల్ చేయండి. శివ పార్వతుల కళ్యాణాంతరం పార్వతి అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు కైలాసములో 1000 దివ్య సంవత్సరాలు శృంగార లీల కలోత్సవాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆది దంపతుల ఆనంద నిలయముగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. సమస్త దేవతా గణములు, సహదు పొంగవులు తారకాసురుడు పెట్టుతున్న బాధలు భరింపలేక ఉన్నారు. తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరము ఏమనగా, పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తను సంహరించబడాలి అని. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా. ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతూ ఉండేవాడు. శివ వీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని సందర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని తారకాసురుడు బాధపెడుతున్న ఈ బాధలన్నీ కూడా తనకి వివరించారు. అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు. దేవతలంతా పరమశివుడి తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమై వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమ శివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం వద్ద నిలబడి, దేవాదిదేవా ప్రభు, మహా ఆర్తులం, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసుని బాధల నుంచి కాపాడు అని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చెయ్యవద్దు అని ప్రార్థించారు. భక్తవశంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటికి వచ్చాడు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, ఇప్పటికీ నా తేజస్సు హృదయస్థానం నుండి విడువబడింది, కాబట్టి నా తేజస్సును భరించగలవారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సును అమ్మవారు పొంది తన మూర్తిని అవకాశమై దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెందినదై, నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవరికి సంతానం కలగదు అని దేవతలందరినీ చెప్పిస్తుంది. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది అంతే. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు, కానీ శివుని తేజస్సు ధరించడం అంత తేలిక కాదు కదా. అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఆ శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సు భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ శివ తేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగాదేవి కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరణవము అనే రెల్లు పొదల తటాకంను విడిచిపెడుతుంది. ఆ రెల్లు పొదాల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్య మంగళ స్వరూపుడై మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవిస్తాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారికి సన్యమిస్తాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండటం వల్ల స్వామికి అరుముగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలుడిపై పుష్పవర్షం కురిపించారు. దేవదుందుబులు మ్రోగించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు.
శరణవ అనే తటాకము నుంచి ఉద్భవించిన కారణంగా అతనికి శరణవ భవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయుడు అనే నామం కూడా వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసం శివుడి నుంచి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచధనుడు అనే పేరు పిలువబడ్డాడు. తమిళనాట స్వామిని మురుగన్, కంద, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని, అండవాన్ అని నామములతో కొలుచుకొని వాళ్ళ యొక్క ఇష్టదైవముగా చేసుకున్నారు. సరే, ఇంతమందికి పుత్రుడైనాడు. మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహాత్మ్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడుతోంది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేస్తూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యారు. నీకు వరం ఇస్తాము, కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది, ఉన్నదంతా ఒకటే కాబట్టి నాకు వరం అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా, వరమైతే సుఖము, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి, శాపం ఇస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని యథావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు సరే నేను నిన్నే ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారికి ఒకసారి ఉలిక్కిపడి ఇదేమిటి, శంకరుడికి పుత్రుడిగా వస్తానంటే ఏమిటి, నాకు కూడా అప్పుడు పుత్రుడే కదా అని అడిగితే అప్పుడు ఆ సనత్కుమారుడు చెప్పాడు, శివుడు వరం అడిగితే అవునన్నాను, కానీ కోరి మళ్ళీ గర్భావాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుంచి నేను ఉద్భవిస్తాను కాబట్టి నిన్ను నీ కుమారుడనే అని నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడనమాట. అంతేకాదు పుత్రాజిత్తే పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుణ్ణి నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామము కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రప్రదేశ్లో సుబ్బరాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సిక్కులను సంహరించేవాడు, మన్మధుడి వలె అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం పేరు వచ్చింది. అసలు లోకంలో కుమార్ అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికి చెందినవే. అలాగే స్వామి వారి కల అనేక నామాలలో గురు గుహ అనే నామం కూడా ఉంది. గురు గుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురు స్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురు స్వరూపము కాబట్టి ఈ రోజున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే ఇతని స్కందోత్పత్తి లేదా షణ్ముఖోత్పత్తి లేక సుబ్రహ్మణ్యుడి యొక్క జనన రహస్యం అనేది వింటారో వాళ్ళకి మాతృగర్భం అంటే గర్భసంచి విధంగా ఏవైనా బాధలు ఉంటే పోతాయి. దాంతోపాటుగా వివాహాలలో లేట్ అవుతున్నా కూడా వివాహాలు అవుతాయి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా పోతాయి.